దాన్ని ప్రజలు నిర్ణయించి నిజాయితీగా పరిపాలన చేయగలుగుతారనేది ఇచ్చిన తర్వాత ఆయన ఎవరండి మాట్లాడడానికి? నా రైట్, టీడీపీది కూడా మాట్లాడదాం. మాజీ మంత్రి జవహర్ గారు ఉన్నారు. జవహర్ గారు, అంటే ఏం చెప్తాను, నెల రోజుల్లో కనిపిస్తున్నాయి. సామాన్యంగా ఒక హామీ ఇచ్చింది అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం వచ్చాక అది 5 ఏళ్లలో చేస్తాము అని దాని అర్థం. కానీ వచ్చిన వారం రోజుల్లోనే తపటపా 5 సంతకాలు పెట్టారు, ఉచిత ఇసుకన్నారు, పెట్టుబడులు తెచ్చారు గబగబా. ఇవన్నీ వారం రోజులు, నెల రోజులు పూర్తయ్యేలోపు. కానీ కోడిగుడ్డు మీద ఈకలు పెడుతూ అసలు ఇది రాష్ట్రమేనా, రావణ కాష్టమా అని అడుగుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? గుడ్ మార్నింగ్ విజయచంద్ర గారు. అదేవిధంగా సోదరుడు విజయ్ కుమార్ గారికి ఇప్పుడే ప్రత్యక్షంగా ఇద్దరం కలవటం జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా విక్రమ్ పోలా గారికి గుడ్ మార్నింగ్. ఆల్ ద బెస్ట్. కమింగ్ డేస్ మంచిగా ఉండాలని విజయ్ కుమార్ గారిని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈరోజు రాష్ట్రం పరిస్థితి చూసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి చారిత్రాత్మక అంశాలను కూడా మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశం మీద దండయాత్రకు వచ్చినటువంటి విదేశీయులకి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో పరిపాలించిన 5 సంవత్సరాలకి పెద్ద తేడా లేదనైతే నేనైతే ఒక ఉపాధ్యాయుడిగా గతంలో పనిచేసిన సందర్భంలో నాకున్నటువంటి అనుభవంతో చెప్తా ఉన్నాను. ఎందుకంటే దోపిడీకి ఏ విధంగా విదేశీయులు ఆఖరికి ఆంగ్లేయులతో సహా ఏ విధంగా వచ్చేసి ఇక్కడ సంపదను ఏ విధంగా దోచుకుని వెళ్ళిపోయారనే దానికి, అదేవిధంగా 2024లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర పోరాటానికి ఏ విధంగా ప్రజలందరూ కలిసి వచ్చారు, ఆ స్వాతంత్ర పోరాట ఫలితాలు ఏ విధంగా ఈరోజు ఉన్నాయి. వచ్చిన తర్వాత వెంటనే పటేల్ లాంటి ఏదైతే దృఢ చిత్తం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేటటువంటి సందర్భంలో పునర్నిర్మాణం చేస్తూ వెళ్తూ ఉంటే, బాగు చేసుకుంటూ పోతూ ఉంటే వాళ్ళ సహజంగా ఉన్నటువంటి ఈర్ష్య కానీ అసూయ కానీ ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటుగా విధ్వంసం చేసినటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని గాడిలో పెట్టే సందర్భంలో శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉన్నాం. ఆ శ్వేతపత్రాలు విడుదల చేసే సందర్భంలో ఖచ్చితంగా తమ తప్పులు ఎక్కడ బయటపడతాయనే ఒక ఆందోళన ఇదంతా కూడా వాళ్ళకి కనపడతా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు, ప్రజా దర్బార్ నిర్వహించింది లేదు, ప్రజలతో కలిసింది లేదు. కానీ ఈరోజు కొత్తగా చూస్తూ ఉన్నాం, ప్రజా దర్బార్ నిర్వహిస్తాను, ప్రజలతో కలిసిపోతాను, ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాను అంటుందనే అది మార్పుగా కాదు. ఇక్కడ చేస్తున్నటువంటి దీనికి ఆయన కంగారు పడి చేస్తున్నటువంటి చర్యగానే మేము చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ రాష్ట్రంలో బీపీసీఎల్ కానీ అదేవిధంగా అనేక మంది క్యూ కడతా ఉన్నది. ఎప్పుడు కూడా మంచి నాయకుడు ఈ రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో మాత్రమే అది సాధ్యమవుతుంది. ఈరోజు పరిశ్రమలు విస్తారంగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కాబోతూ ఉన్నాయి. ఎక్కడా లేని విధంగా మన కోస్టల్ కారిడార్ ఉంది. కోస్టల్ కారిడార్ని బేస్ చేసుకొని దాదాపు 900 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్లో ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పూర్తిగా అన్ని అంశాలు కలిసి వచ్చే పరిస్థితి. దాంతోపాటుగా ఇందాక విజయ్ కుమార్ గారు కేంద్రంతో సఖ్యత లేదు, వాళ్ళకంటే లేదు, గత ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకరించబట్టే ఎఫ్ఆర్బిఎం రూల్స్ను కూడా పక్కన పెట్టి అప్పులు తెచ్చుకొని ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేసినటువంటి పరిస్థితుల్లో కేంద్ర సహకారం కూడా గతంలో ఉంది. ఈరోజు నేను అనేది ఈ రాష్ట్రంలో ఇప్పుడు డబుల్ ఇంజిన్ గ్రోత్ అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు కరెక్ట్గా డబుల్ ఇంజిన్ గ్రోత్ అనేది కరెక్ట్గా వెళ్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఏ విధంగా వ్యవహరిస్తూ ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అవసరాలు ఉన్నాయో, ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఉన్నాయో అన్నీ కూడా రప్పించుకోవడమే కాకుండా ఎన్నడూ లేని విధంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో సమాలోచనలు జరిపి ఈ రాష్ట్రానికి